ఈరోజు మా ఫామ్ హౌస్కి వచ్చాను. చాలా రోజుల తర్వాత చూశారు కదా, మా ఫామ్ హౌస్. ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్స్ వేసాం. ఈ డ్రాగన్ ఫ్రూట్స్ చాలా బాగా కాసాయి. ఇది డ్రాగన్ ఫ్రూట్. ఇదంతా కూడా డ్రాగన్ ఫ్రూట్స్. చాలా బాగా కాసినాయి కాయలు డ్రాగన్ ఫ్రూట్స్. ఇవి మా ఫామ్ హౌస్లో ఉన్నాయి. ఈ డ్రాగన్ ఫ్రూట్స్ అన్నీ కూడా ఇవి కాయలు ఫుల్గా కాసినాయి. ఇదంతా మా ఫామ్ హౌస్. ఇక్కడ సీతాఫలపు చెట్టు, ఈ మామిడి చెట్లు, ఇదంతా గార్డెన్. చక్కగా కూర్చుంటానికి, వంట చేసుకుంటాకి, ఇదంతా వంట చేసుకుంటాకి. సపోటా చెట్టు, ఇది కొత్తపల్లి కొబ్బరి చెట్టు, ఇదేమో కదా కాయలు. అలాగే ఇవి మా లక్ష్మిది. ఇది మా లక్ష్మి. లక్ష్మి రైట్. ఇది మా లక్ష్మిది. దీని కూతురు, దీని దూడ ఇది కళ్యాణి. కళ్యాణి లేక పైకి. ఇది దానికి దూడ కూతురు, దానికి పుట్టిన దూడ, పెయ్యి దూడ. లక్ష్మికి పుట్టిన కిత్త దూడ ఇది, పుంగునూరు దూడ ఇది, ఒరిజినల్ పుంగునూరు దూడ ఇది. ఇదేమో మా కళ్యాణికి పుట్టిన దూడ, గిరిగిత్త ఇది. ఈ రెండు కూడా అల్లుడు మామ వరుస అవుతాయి. అంటే ఎక్కడో కానీ ఉండవు ఇలాగా అల్లుడు మామ వరుస దోళ్ళు ఇవి. ఈ ఆవులంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మనం చాలా గుళ్ళకి వెళ్ళి ఎంత గుళ్ళకి తిరిగితే అంత పుణ్యం. ఈ ఆవులకి సేవ చేసుకున్నట్టయితే మనకు అంత పుణ్యం. అందుకనే నేను ఈ ఆవులకి, ఇంతకుముందు వీడియోలో ఆవు మా కళ్యాణి, మా లక్ష్మి అంత బలంగా లేదు. ఇంతకుముందు వీడియో పెట్టాను నేను. దాదాపుగా 5,000 6,000 మంది చూశారు. అప్పుడు ఇంత బాగలేదు ఆవు, కొంచెం పాలేర్లు లేక మా లక్ష్మి ఇంత బాగలేదు. ఇప్పుడు బాగుంది మా లక్ష్మి. అలాగే దాని దూడ కళ్యాణి కూడా బాగుంది ఇప్పుడు. దాని దూడ గిత్త దూడ, అది గిత్త దూడ. ఇది ఒంగోలు గిత్త, ఇది పుంగునూరు గిత్త దూడ. ఇది చూశారు కదా ఎంత బాగుందో పోగుది. ఇది పుంగునూరు గిత్త. ఇది ఈ మొత్తం తల్లి కూతురు, అల్లుడు మామ. మా లక్ష్మి పుట్టిన దూడేమో కళ్యాణి, లక్ష్మికి పుట్టిన పుంగునూరు గిత్తేమో మామ, మా కళ్యాణికి పుట్టిన ఆ గిత్త దూడేమో అల్లుడు. అంటే అల్లుడు మామ వరుస అన్నమాట. ఈ రెండు దూడలు అల్లుడు మామ వరుస. మనం గుళ్ళు గోపురాలకు తిరిగితే రాని పుణ్యం. ఒకవేళ అందరికీ వీలు పడకపోవచ్చు, గోసేవ చేసుకుంటాం. వారానికి ఒక్కసారి అయినా సరే మనం గోవుకి
మనకు అందుబాటులో ఉన్నది ఎక్కువగా గడ్డి పెడతాం మంచిది, లేదా ఏదైనా అందుబాటులో ఉన్నది గోశాలలో కానీ బయట ఎక్కడన్నా గోవు కానీ కనిపించినట్టయితే ఆ గోవులకి కొంచెం దానా లాంటిదో గడ్డో పెట్టి ఆ గోవుకి మనం పూజ చేసుకున్నట్టయితే మనకి, మన కుటుంబానికి, మన పిల్లలకి ఎన్నో గుళ్ళు తిరిగితే వచ్చే పుణ్యం ఒక గోవుకి సేవ చేస్తే, గోవుని మేపిన, గోవుకి సహాయం చేసిన అంత పుణ్యం. కాబట్టి అందరూ చేయలేరు, ఎందుకంటే వాళ్ళకున్న పనులు, వాళ్ళకున్న బిజీలను బట్టి. కొంతమంది ఇప్పుడు గోశాల అని చెప్పి కొంతమంది గోశాలలు పెట్టి అదో వ్యాపారం చేశారు. మీరు అటువంటివి నమ్మకుండా మీరు డైరెక్ట్గా చూసి అది నిజమా కాదని నిర్ధారించుకున్నాక అప్పుడు మీరు ఒకవేళ గోశాలకి ఫండింగ్ ఇవ్వాలంటే ఇవ్వండి, లేదా వారానికి ఒకసారి మీ దగ్గరలో ఉన్న ఏదైనా గోశాల కానీ, లేకపోతే రోడ్ల మీద, టౌన్ అయితే రోడ్ల మీద ఉంటాయి, పల్లెటూరులో అయితే మకాంలో ఉంటాయి, ఒక పావుగంట అరగంట మీరు ఖాళీ చేసుకుని ఆ గోవుకి కొంచెం పెట్టి మనం ఆ గోవుకి దండం పెట్టుకున్నట్టయితే మనకి, ఎందుకంటే గోలో 1,000,000 దేవతలు ఉంటారు, గోమాతలో గోమాత అంత గొప్పది. అందుకని గోసేవ చేసుకుంటే మనకి ఎంతో మనశ్శాంతిగా ఉంటుంది. కొంచెంసేపు మనం ఆ గోవుల దగ్గర కూర్చుని వాటిని చూస్తూ ఉంటే మనకి చాలా ఆనందంగా ఉంటుంది. కాబట్టి గోసేవ చేయండి. గోసేవ చేయటం వల్ల మనకి ఎంతో మేలు జరుగుద్ది. దా లక్ష్మి ఇలారా హాయ్ చెప్పు అందరికి. చూశారు కదా, ఇది మా ఫామ్ హౌస్. ఇది కొత్తపల్లి కొబ్బరి, అది కొబ్బరి తోట. ఫామ్ హౌస్లో వాక్కాయల చెట్టు కూడా ఉన్నాయి. వాక్కాయలు కూడా బాగా కాసినాయి ఈ సంవత్సరం. ఈ వాక్కాయలు చాలా బాగా కాసినాయి. ఇదంతా వాకు చెట్టు, ఇవన్నీ వాకు చెట్లే, బాగా కాసినాయి. ఇది కూడా కొత్తపల్లి కొబ్బరి చెట్టు. ఇది నా ఫామ్ హౌస్లో ఉన్న బంగిరిపల్లి మామిడి చెట్టు. ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి.